పొద్దున్నే 4కి లేచి ఒక 10 కేజీలు ఇసుక బస్తా మేదేసుకుని గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు కొట్టాలి. ఈ వయసులో అట్ట ఉరికితే చస్తాను. అయినా నేను మంత్ తాకి పెట్టుకోవడానికి 2 అవుద్ది. 4 గంటలకు ఎలా లేచా? లేవకపోతే పనిష్మెంట్ కింద ఇంకో 100 రౌండ్లు కొట్టాలి. లేచాను, ఎందుకు లేను? ఇదంతా అయ్యాక సరిగ్గా 7కి మెనూ ప్రకారం ఇంత బ్రేక్ఫాస్ట్. ఇన్ని రౌండ్లు ఉరికితే ఇంతేనా? పోనీ తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవచ్చుగా. నువ్వు రెస్ట్ తీసుకుంటే నువ్వు పరిగెత్తిన గ్రౌండ్ ఎవడు క్లీన్ చేస్తాడు? నువ్వు నడిచిన రోడ్ ఎవడు ఊడుస్తాడు? నువ్వు వేసుకున్న బట్టలు ఎవడు వాష్ చేస్తాడు? నువ్వు వెళ్ళిన టాయిలెట్లో ఎవడు సాఫ్ చేస్తాడు? ఇవన్నీ అయ్యేసరికి లంచ్ టైం అవుద్ది. లంచ్ అయినా బాగానే పెడతారుగా. పెడతారా? మళ్ళీ మెనూ ప్రకారం ఇంత. లంచ్ కూడా ఇంతేనా? ఓన్లే తిని పడుకుంటా. పడుకోవడానికి నువ్వేమన్నా పవర్లో ఉన్నావురా? ఆర్మీ ట్రైనింగ్లో ఉన్నావు. ఇప్పుడే అసలైన డ్రిల్ స్టార్ట్ అవుతుంది. క్లైంబింగ్, టైర్లు పట్టుకొని ఎక్కటం, తాడ్లు పట్టుకొని దూకటం, కొండలు ఎక్కటం, కొండలు దిగటం, మోచేతుల మీద పాకటం, మోకాళ్ళ మీద నడవటం, ఇలా నాన్ స్టాప్ 5-6 గంటలు తిన్నదరిగేదాకా చేపను తూమినట్టు తూముతారు.